మళ్లీ జగన్ పాలన కోసం ప్రజలు బలంగా కోరుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై టీడీపీ నుండి వైసీపీ వైపు యువత ఆకర్షితులవుతున్నారని, చంద్రబాబు పాలనలో రెండేళ్లకే సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సజ్జల ఆరోపించారు. నికృష్ణ రాక్షస పాలన ఎలా ఉంటుందో రెండేళ్లలో ప్రజలు చేశారని, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఏ ఒక్క కార్యక్రమం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. జగన్ తీసుకొచ్చిన ఏ ఒక్క పథకాలను అమలు చేయకుండా ఎత్తివేశారని, ప్రజలపై కక్ష కట్టినట్లు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలను ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆయన పాలన ప్రజలందరికీ శ్రీరామ రక్ష, ముఖ్యంగా పేదలకు ఈ రెండేళ్లలోనే, అంతకుముందు 5 ఏళ్ళు మనం పాలనలో ఉండడం కంటే ఈ రెండేళ్లలోనే అది ఎక్కువగా ప్రస్ఫుటంగా కనపడడం, మళ్ళీ ఆయనే రావాలి, ఆయన కావాలి మాకని ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారనడానికి అది చంద్రబాబు గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పాలన వచ్చి 2 ఏళ్ళైంది. 2 ఏళ్ల తర్వాత ఇదిగో ఇది మేము చేశాం అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజల ముందుకెళ్ళి చెప్పడానికి కానీ, కాలర్ ఎగరేసి ఘనంగా చెప్పుకోవడానికి కానీ ఒక్కటి కూడా ఎందుకు లేదు. అదే కాకుండా ఎన్నికలకు ముందు ఆ పైనుంచి స్వర్గాన్ని దించి ఇక్కడ దించుతాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తున్నారో అవన్నీ కాకుండా వాటి మీద ఇంకా 2 3 వేరే కూడా ఇస్తాం, కొత్తవి ఇస్తామని ఊదరగొట్టిన వాళ్ళు, అసలు ఉన్నవి కూడా ఊడబీకడం అనేది, అది కూడా కక్షతో చేసినట్టుగా ఉన్న పథకాలన్నీ, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ లాంటిది ఉంది, అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ ఉన్నదాన్ని ఏమాత్రం కదిలించినా ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే భయంతో నీరు గార్చడం మొదలుపెట్టారు. దాన్ని మెల్లగా ఇచ్చేయాలి కానీ పూర్తి ఎత్తేలా. ఇప్పుడు ఏకంగా ఎత్తేసే దీనికి బరి తెగించిపోయారు.